హలో, వెల్కమ్ ఆల్. ఈరోజు వీడియోలో రథసప్తమికి మన తోటలో కొన్ని కావాల్సిన వస్తువులు అవి తీసుకోవడానికి వచ్చాను. అసలు రథసప్తమి అంటేనే మన తోటలు గార్డెనింగ్ చేసే వాళ్ళకి చాలా ముఖ్యమైన పండుగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సూర్యుడు ఆ సూర్యకిరణాలలో లేనిదే మనకి ఏ మొక్కలు ఎదగవు కదా. ఈ కిరణజన్య సంయోగ క్రియ అంటారు కదా. ఆకులు సూర్యుడి నుంచి వచ్చే ఆ రేస్ని ఉపయోగించుకుని ఆకుల్లో ఉండే పత్రహరితంతో వాటికి కావాల్సిన ఎనర్జీని తయారు చేసుకుంటాయని మనందరికీ తెలిసిందే. ఇదండి జిల్లేడాకులు, అరటిపళ్ళు, చిక్కుడాకులు, చిక్కుడు కాయలు, పువ్వులు అన్నీ తీసుకెళ్తున్నాను. ఇదండి అరటిగల. మీకు పర్ఫెక్ట్గా కాయలు పండాలి అంటే ఈ ఒక మెథడ్ చూపిస్తానండి. ఏం లేదు, ఆకులతోనే ఆ అరటిగలని ప్యాక్ చేసేయాలి. అప్పుడు ఏంటంటే అరటికాయలు ఈవెన్గా పండుతాయి. అంటే పై అస్తంలోవి ఒకరోజు, కింద అస్తంలోవి ఒకరోజు అలా పండుతుంటాయి కదా మామూలుగా బయట అలా వదిలేసినప్పుడు. అలా కాకుండా మనకు అన్నీ ఒకేసారి అవసరం అనుకున్నప్పుడు ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. చాలా ఈజీ ప్రాసెస్. ఏం లేదు, అరిటాకులు ఉంటాయి కదండి, అరిటాకుల్ని నిలువుగా చీల్చి ఆ అరటిగలకి చుట్టాలన్నమాట. అది నేను ఇప్పుడు ఈ చూపిస్తాను. ఇవి అరటి ఆకుల కోసం, మామూలుగా పూజకి లేకపోతే భోజనం చేయడానికి వాటికి. ఈ రథసప్తమి పూజని చాలామంది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు. కాయలు నీట్గా పండాలంటే కానీ అందరూ చేసుకోవాల్సిన పండుగ అండి. ఎందుకనంటే సూర్యుడు ప్రత్యక్ష దైవం కదా. రాములు వారు కూడా సూర్యవంశస్థులే. నుండి అరటిగలకి ఇలా అరటి ఆకుని చుట్టేయాలన్నమాట. అంటే ప్రతి అస్తంలో నుంచి పోనిస్తూ ఆ గలని చుట్టుకుంటూ వచ్చేయాలి ఒక అల్లికలాగా. అరిటాకులు కూడా మీరు గమనించారో లేదో, గాలికి ఇట్లా చినిగిపోతాయి కదండి. పాడైపోయిన ఆకులను మాత్రమే కోయిస్తున్నాను. వాటిని ఇట్లా నిలువుకి చీల్చినప్పుడు 2 భాగాలుగా అవుతుంది. అప్పుడైతే మీకు స్టిఫ్నెస్ లేకుండా ఆకు బెండ్ అవుతుంది. అంటే మనం ఎలా తిప్పితే అలా వంగుతుంది. ఈ ప్రాసెస్ని కొన్ని తోటల వాళ్ళు ఫాలో అవుతుంటారు. అంతే. ఇది అరిటాకుల్ని ప్యాక్ చేసే పద్ధతి. ఇలా చేసినప్పుడు ఏంటంటే మనం ఇంటికి వెళ్ళే వరకు మన జర్నీలో అవి చిరిగిపోకుండా ఉంటాయి. అంటే ఒక చిరిగిపోయిన ఆకులో ఈ మంచి ఆకుల్ని చుట్టేయాలన్నమాట. ఇది అందరికీ తెలిసిందేలేండి. జార్ చెట్టు కోసుకో. ఇదండి కొన్ని జామకాయలు కూడా ఉన్నాయి. ఇవి చిక్కుడాకులు, అంటే పందిరి చిక్కుడాకులు అండి. ఈ మధ్య ఏటీఎం మోడల్లో కొన్ని మొక్కలు వేయించాను.
లాస్ట్ వీడియోలో ఈ ఏటీఎం మోడల్కి నేను ఏమేమి మొక్కలు ఎలా ప్లాంటేషన్ చేయించాను అనేది ఈ వీడియో పెట్టున్నాను, ఒకసారి చూడండి. అది కూడా ఇదండి చిక్కుడాకులు. అంటే ఆడవాళ్ళు చిక్కుడాకులు తల మీద భుజాల మీద పెట్టుకుని 7 చిక్కుడాకులతో తలస్నానం చేయాలంటారు కదా. అదే మగవాళ్ళు అయితే 7 జిల్లేడాకులు తల మీద 2 భుజాల మీద పెట్టుకుని చేస్తూ ఉంటారు. ఇదండి గోరింటాకు కూడా కోయించాను. ఇంకా తమలపాకులు, ఒక్కొక్క ఆకు మన 2 చేతులు ఎంత వెడల్పు అయితే ఉంటాయో అంత ఆకు ఉందండి. చాలా బాగా వస్తున్నాయి ఈ తమలపాకులు మాత్రం. నా ఫామ్ మొదలుపెట్టినప్పుడు అనుకున్నానండి నేను ఇంట్లోకి కావాల్సినవన్నీ ఈ ఫామ్లోనే పెంచాలి అని. అట్లాగే నిదానంగా ఒక్కొక్కటి అన్నీ మొక్కల్ని చేర్చుకుంటూ ఒక్కొక్క దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చేటప్పటికి ఇప్పుడు మ్యాక్సిమం అన్ని పండుగలకి, వినాయక చవితికి కానీ, భోగి పండుగకి కానీ, ఇప్పుడు చూడండి ఇది రథసప్తమికి కానీ కావాల్సినవన్నీ తోటలోనే పండేటట్టుగా ప్లాన్ చేసుకున్నాను నేను. అండి పువ్వులు, చిక్కుడాకులు, చిక్కుడుకాయలు, జిల్లేడాకులు, ఇదేమో అరటిగెల. చూడండి మొత్తం ఫుల్గా ప్యాక్ చేసేయాలన్నమాట ఇలాగా. ఇదండి ఇది ఇంకా రథసప్తమి రోజు పొంగలి పొంగిస్తాం కదా సూర్యుడికి. మామూలుగా అయితే బయట ఆరు బయట ప్లేసు వీలుగా ఉండేవాళ్ళు అయితే తులసమ్మ దగ్గర బయట ఆరు బయట కట్టెలు పొయ్యి పెట్టి పొంగిస్తే చాలా మంచిది. నేనైతే ప్రస్తుతానికి స్టవ్ మీదే చేస్తున్నాను. చేసేసి ఆ గిన్నె అలాగే పట్టుకెళ్ళి సూర్యుడికి నైవేద్యం ఇచ్చేస్తాను. ఫస్ట్ బియ్యం పప్పు నానబెట్టేసుకుని ఇంకా స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకుని ముగ్గు పెట్టి పువ్వులు పెట్టేసి పొంగలి గిన్నెని పొయ్యి మీద పెట్టేస్తాను. ఈ రథసప్తమికి రథం ముగ్గు ఇట్లా అన్నీ వేసుకుంటాం కదా, కానీ నాకు ఈసారి వీలవ్వలేదండి రథం ముగ్గు పెద్దదిగా వేయడానికి. ఏదో సింపుల్గా వేసేసాను. ఈ రథసప్తమి రోజున సూర్యుడు పూర్తిగా ఉత్తరాయణం వైపు తిరిగిపోతారండి. అంటే మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు కదా, కానీ ఈ రథసప్తమి రోజు పూర్తిగా తిరుగుతాడని నమ్ముతుంటారు. ఇంకా ఈ రోజు నుంచి 7 రథాల మీద సూర్యభగవానుడు ప్రయాణిస్తాడని, ఎంతో తేజోవంతంగా ఉంటాడని అంటుంటారు. అలాగే ప్రతి మొక్కలు కానీ పొలాలు కానీ అన్ని నాట్లు, ఆ క్రాప్స్, ఎన్ని రకాల క్రాప్స్ ఈ 4 months వచ్చినంత ఇదిగా ఇంకా వర్షాకాలం శీతాకాలం అంత ఇదిగా రావండి. కానీ ఇప్పుడు మన వాళ్ళన్నీ డివైడ్ చేసేసి సమ్మర్ క్రాప్స్ అని, వింటర్ క్రాప్స్ అని, రైనీ సీజన్ క్రాప్స్ అని ఇట్లా డివైడ్ చేసేసి అన్ని రకాలు ఇప్పుడు పెంచేసుకుంటున్నాం మనం. కానీ మొక్కలు గ్రోత్ మాత్రం ఈ 5 months బాగుంటాయి. ఇదండి ఇవన్నీ మన తోటలో పువ్వులే. మొగ్గలు కోసుకుని వచ్చానండి. ఇవన్నీ మొగ్గలు కోసుకుని వచ్చి పళ్ళెంలో వేసి కొంచెం వాటర్ చల్లి పెట్టాను. అన్నీ బాగా విచ్చుకున్నాయి. ఏదో చిన్న రథం వేసి పూజ చేస్తున్నాను. ఈ ప్రసాదం కూడా కొంతమంది 5 చిక్కుడాకుల్లో పెడతారు, కొంతమంది 7 చిక్కుడాకుల్లో పెడతారు. అట్లా రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఇదండి మధ్యలో వేసింది సూర్యభగవానుడు అనమాట. ఇది రథము.
చక్కగా కలర్ వచ్చేసినాయి చూసారా. నేను గెలంతా అది విప్పేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, ఈ హడావిడిలో కమ్ముని ఇప్పేసాము.